తెలుగు యువత పెద్దపల్లి పార్లమెంటు విస్తృత స్థాయి సభ్యత్వ నమోదు సమావేశం బుధవారం గోదావరిఖనిలో నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి టీఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండల ఆధ్వర్యంలో గోదావరిఖని గాంధీనగర్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పొగాకు జయరాం చంద్ర మాట్లాడుతూ సభ్యత్వ నమోదును గడప గడప చేర్చాలని, ప్రతి గల్లీలో టీడీపీ జెండా ఎగరాలని, మండల స్థాయిలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో నేడు 7 నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పలువురి చేరికతో పాటు సభ్యత్వ నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్షంలో ఉండి కొట్లాడినప్పుడు మనిషికి విలువ, గౌరవం పెరుగుతుందన్నారు. నేను ఏదో 5 లక్షలు వస్తాయని ఇన్సూరెన్స్ సభ్యత్వం తీసుకోవట్లే. సభ్యత్వం అనేది ఇది నా కన్న తల్లి లాంటి పార్టీ. ఈ పార్టీలో నేను ఉంటా, కట్టే కాలవారికి ఉంటా అనే కరుడు కట్టిన కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, అందరు ఉన్నారు. అందులో భాగంగానే ఇది నా తెలుగుదేశం పార్టీ, ఈ పార్టీలో నేను ఉండాలి, ఇది నా గుర్తింపు అని తీసుకునే సభ్యత్వం. 100 రూపాయలు మనకు ఎక్కువ కాదు, తక్కువ కాదు, 100 రూపాయల మాటే కాదు. ఇది ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు దురదృష్టవశాత్తు ఏమైనా జరిగితే వాళ్ళని కార్యకర్తలను ఆదుకోవడానికి. మరి మీరు చాలా మంది కార్యకర్తలు చనిపోయాక లేకపోతే సభ్యత్వం తీసుకున్న ప్రజలు ఎవరైనా చనిపోతే మీరు వాళ్ళకి ఫోన్ చేయట్లేదు. ఆ కార్డు ఏదైతే సభ్యత్వం కార్డు ఉంటుందో దాని వెనుకనే ఒక నెంబర్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫస్ట్ కార్యకర్త ఎవరు చనిపోయినా ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఫలానా కార్యకర్త ఫలానా నెంబర్ మీద చనిపోయారండి అని ఫస్ట్ ఒక రిజిస్ట్రేషన్ చేయండి. ఆయన ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది, ఒక టోకెన్ నెంబర్ వస్తుంది. తద్వారా 15 రోజుల తర్వాత వాళ్ళ సర్టిఫికెట్ కానీ డెత్ సర్టిఫికెట్ కానీ సబ్మిట్ చేస్తే మీకు మీ కార్యకర్తని, మీ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కాపాడుకునే మనకు అవకాశం వస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఆ కార్డు వెనుకనే నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి ఫోన్ చేయాలి ఫస్ట్. అదేవిధంగా మరి ఇప్పుడు ఆంధ్రాలో చనిపోయిన కార్యకర్తలకి మట్టి ఖర్చుల కింద 10,000 ఇస్తామన్నారు. అదేవిధంగా అదే ఏదో 10,000 ఇస్తే మనకు పూట గడవది, లేకపోతే ఆ కార్యక్రమం కాదు. ఏదో మనవంతు సాయం చేయాలని ఒక చిన్న ఆలోచనతో ఇది మొదలైంది. అక్కడ మరి తెలంగాణలో కూడా ప్రవేశపెడతామన్నారు. చాలా సంతోషం. ఇది మన ముందు ఖచ్చితంగా మనం ప్రవేశపెట్టాల్సిందని నేను కూడా అంటున్నాను. అదేవిధంగా చిన్న యాక్సిడెంట్లు ఏమైనా అవుతే కూడా మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే మనకు ఒక భరోసా, ఒక ఆరోగ్య భరోసా. ఇవాళ రేపు దవాఖానలోకి పోతే లక్షలు పెట్టే పరిస్థితి. ఎందుకంటే మీరు చూసి మన కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఒక హాస్పిటల్ కోవిడ్ మనకు ఏదన్నా వైరస్ వచ్చిందంటే మా హాస్పిటల్ పోవాలనే పరిస్థితి ఉంటే మన హాస్పిటల్ తాకాలు పెట్టుకున్నాం. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అయినాయి. ఆరోగ్య భద్రత ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి మనకు అంటే పేద ప్రజలకి మరి మధ్యతరగతి ప్రజలకి చాలా అవస్థ ఉన్నది. సో ఇవన్నీ ఆలోచించి పార్టీ తన వంతు కార్యకర్తలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఆరోగ్యంగా ఆరోగ్య భరోసా ఏ విధంగా ఇవ్వాలంటే ఈ నేను ఒకటే పార్టీ, ఒకటే సిద్ధాంతంతో నమ్ముకొని గత 16 సంవత్సరాలుగా నేను వృత్తిపరంగా డాక్టర్ని, 16 సంవత్సరాలుగా ఈ పార్టీలో ఉన్నా. నాకు నిజంగానే బాధ అవుతుంది. ఇంతవరకు అంటే నేను ఇది మొట్టమొదటిసారి ఇక్కడ రావడం. నాకు తెలిసి నేను ఎంతసేపు మంచిర్యాల అటు ఇటు పోయినా తప్ప, ఈ రామగుండం మీదకెళ్ళి పోయినా తప్ప ఈ పార్టీ ఆఫీస్కి ఎప్పుడు రాలే. నాకు ఈ రోజు వచ్చే అవకాశం. ఈ సమావేశంలో టీఎన్టీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మణి రామ్ సింగ్, గణేష్ సింగ్, తాండూరు ఇన్ఛార్జి దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి, చిట్కెళ్ల రాజలింగం, పెగడపల్లి రాజనాసు, బెక్కం రవీందర్, నారెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి, చిట్యాల అశ్విని, రొడ్డ బానమ్మ, మాటేటి లక్ష్మి, రామగిరి రాజేశ్వరి, గుండబైన ఓదాలు, కనగం పోచమల్లు, సుందీల స్వామి, వేల్పు కొండ నరసయ్య, కామెర రాజబాబు, పార్టీ సీనియర్ నాయకులు రామగోని గంగాధర్ గౌడ్, గద్దెల నారాయణ, మార్కా ఎంకా గౌడ్, గైని తిరుపతి, నాయతం లాలు, ఎండి కాసింబాబు తదితరులు పాల్గొన్నారు.